ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని సన్నిధి పునరుద్ధానపు శక్తి మనకు అనుగ్రహింపబడునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుకుందాము. యెహోవా మందిరమునకు స్తుతియాగ ద్రవ్యములను తీసుకొని వచ్చెదరు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుని ప్రజలు దేవుని మందిరానికి ఎలా రావాలి అంటే స్తుతియాగ అర్పణలు తీసుకుని రావాలి. స్తుతియాగ అర్పణలు అంటే దేవుడు మన జీవితంలో చేసిన ఉపకారాలను బట్టి, దేవుడు మన జీవితంలో చేసిన మేలులను బట్టి కృతజ్ఞత కలిగిన వారమై స్తుతిస్తూ దేవుని మందిరములోనికి వెళ్ళాలి. ఎవరైతే దేవుడు చేసిన మేలును బట్టి స్తుతిస్తూ దేవుని మందిరమునికి వెళతారో వారు స్తుతియాగ అర్పణలు దేవుని మందిరమునకు తీసుకుని వెళ్ళిన వారు. దేవుడు మన జీవితంలో, మన బ్రతుకులలో ఎన్నో మేలులు చేశారు. మనము ఆరోగ్యకరంగా ఉన్నాము అంటే దేవుడు చేసిన మేలు. మనము సమాధానముగా క్షేమముగా ఉన్నాము అంటే దేవుడు చేసిన మేలు. ఈ లోకములో సజీవులుగా బ్రతుకుతూ ఉన్నాము అంటే దేవుని దయ వలన. ఇవన్నీ దేవుడు మన జీవితంలో చేసిన మేలులు. అందుకని మనం ఏం చేయాలంటే స్తుతి అర్పణలు, స్తుతియాగ అర్పణలు అంటే కృతజ్ఞత కలిగిన వారమై స్తుతిస్తూ దేవుని మందిరమునకు వెళ్ళాలి. బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవాలయం ముందు ఒక కుంటివాడు, భిక్షమెత్తుకునే వ్యక్తి ఆ దేవుని మందిరానికి ముందు కూర్చొని మందిరంలోనికి వెళ్ళే వారిని, అలాగే మందిరంలో నుంచి బయటకు వచ్చే వారిని ఉంటూ ఉండేవాడు. అయితే ఒక దినాన దేవుని మందిరంలోనికి 2 దైవజనులు వస్తా ఉన్నారు. ఈ కుంటి వ్యక్తి భిక్షమడుక్కుంటూ ఉన్నాడు, పుట్టుకతో కుంటివాడు. ఆ దైవజనులు తెల్లటి వస్త్రాలు ధరించుకుని వస్తా ఉంటే ఈ వ్యక్తి అనుకున్నాడు, ఈ దైవజనుల దగ్గర ఎంత డబ్బు ఉంటుందోనని, వెండి బంగారం వీరి దగ్గర ఉంటుంది, అడిగిన వెంటనే మనకిస్తాడు అని ఆశతో ఆ తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉన్న దైవజనుల మీద ఇతని మనసు వెళ్ళి వారి మీద లక్ష్యం ఉంచాడు. అయితే దైవజనులు ఆ విషయాన్ని గ్రహించి ఆ వ్యక్తితో ఏమంటారంటే, మా దగ్గర వెండి బంగారం ఏమీ లేవు గాని నజరేయుడని యేసు నామం మా యొద్ద ఉన్నది అని చెప్పి ఆ నామములో వారు లేచి నడవమని చెప్పగానే పాదములు ఆ చీలమండలం బలం పొందిన వాడై గంతులు వేసుకుంటూ దేవుని మందిరంలోనికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, పుట్టుకతో నడవలేని స్థితిలో ఉన్న ఈ వ్యక్తి ఎలా నడవగలిగాడు? దేవుని వలన. దేవుని వలన మేలు పొందుకున్నాడు, దేవుని వలన బలం పొందుకున్నాడు, దేవుని వలన నడవగలిగి, అంటే దేవుడు తన జీవితంలో చేసిన మేలును బట్టి స్తుతి అర్పణ, దేవుణ్ణి స్తుతిస్తూ మహింపరుస్తూ దేవుని ఆలయంలోనికి వెళ్ళాడు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో ప్రభు ఎన్నో మేలు చేశారు. ఈ పునరుద్ధాన దినమందు దేవుని మందిరంలోనికి వెళుతున్న మనము ప్రభు చేసిన మేలును బట్టి స్తుతిస్తూ కృతజ్ఞత కలిగిన వారమై దేవుని మందిరంలోనికి వెళ్ళుదుముగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ పునరుద్ధాన దినమందు ఈ రీతిగా నీ మాటలు వినే ధన్యత మాకు అనుగ్రహించి ఉన్నారు. మా జీవితంలో మీరు మేలు చేసి ఉన్నారు. మీ మందిరమునకు మేము వెళ్ళేటప్పుడు స్తుతియాగ అర్పణలు, మీరు మా జీవితంలో చేసిన మేలును బట్టి స్తుతిస్తూ నీ సన్నిధికి వెళ్ళుటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం.
ఆ ధన్యత భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. ఈ ప్రార్థనలోకి భవించిన మేమందరం కూడా మా బ్రతుకు దినములన్నిట నీ మందిరంలోకి వెళ్ళినప్పుడల్లా మీరు మా జీవితంలో చేసిన మేలును బట్టి మిమ్మల్ని స్తుతించే వ్యక్తులుగా మేము ఉండుటకు సహాయం అనుగ్రహించండి. దినమంతా మీరు మాతో ఉండి మీ మేలును మా జీవితంలో జరిగించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.